నిన్న సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి సిపి అది హైదరాబాద్ సిపి ఎవరైతున్నారో సివి ఆనంద్ కొంత సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఆ థియేటర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ థియేటర్ను కూడా ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఇచ్చినటువంటి లెటర్ను కోర్టులో సబ్మిట్ చేయడం, అదేవిధంగా మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ యొక్క బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో రేవతి అనేటువంటి స్త్రీ చావుకు మేము కారణం కాదు, పోలీసులే కారణం అంటూ తేల్చెప్పడంతో కొంత పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకే ఆ థియేటర్ యాజమాన్యానికి నిన్న పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ నోటీసు ఆ షోకాజ్ నోటీస్ కనుక రిప్లై ఇచ్చిన తర్వాత ఆ రిప్లైకి సాటిస్ఫై కాకపోతే ఖచ్చితంగా ఆ థియేటర్ సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ థియేటర్ను క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. ఎందుకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్నే తప్పుదో పట్టించే విధంగా, పోలీస్ డిపార్ట్మెంటే తప్పు చేసింది అనే విధంగా వ్యవహరించడంతో దీన్ని కొంత సివి ఆనంద్ గారు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వీళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేయడం, ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం, ఆ క్యాన్సిల్ చేస్తూ ఇచ్చినటువంటి లెటర్ కూడా ఈరోజు ఆ సంధ్య థియేటర్ వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ ఇవేవీ లెక్క చేయకుండా పర్మిషన్ క్యాన్సిల్ చేసి పర్మిషన్ కానీ లెక్క చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాలను పాటించకుండా ఈరోజు సెలబ్రిటీలను తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టడము, ఆ తర్వాత రేవతి అనేటువంటి ఒక అమ్మాయి ఆ తోపులాట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా జరిగిన సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇక నాకు తెలిసి ఇది ఓన్లీ సంధ్యా థియేటర్ ఒకటే కాదు, అల్లు అర్జున్ను కూడా దీనిలో బాధ్యులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళే ఈరోజు మేమంతా డెమిగాడ్స్ అనేటువంటి దాంట్లో ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సిస్టమ్ ముందు, రాజ్యాంగం ముందు, చట్టం ముందు ఎవరైనా సమానులే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు కాలోజిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అదే విధమైనటువంటి డిమాండ్ కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు అరెస్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే, సిస్టమ్ ముందు ఎవరు తప్పు చేసినా ఈరోజు శిక్షార్హులైన విధంగా ఆయన పైన కేసు పెట్టి ఆయనను కోర్టులో సబ్మిట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత న్యాయస్థానంలో ఈరోజు చట్టాలు కొందరికి చుట్టాలుగా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఆయనకు మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. ఈరోజు ఆ మధ్యంతర బెయిల్ను కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు ఈరోజు జడ్జి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి గారు అనుకుంటా, సో ఆమె ముందు పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆమె గతంలో కేసీఆర్ హయాంలోనే ఆమె జడ్జిగా రిక్రూట్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈరోజు న్యాయస్థానాలు ఏ విధంగా వ్యవహరిస్తాయో ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా తెలంగాణ ఎక్కడ ఏ సమాజంలో ఎక్కడ జరిగినా ఇవి మనందరం కూడా గ్రహించాల్సిందే. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకవైపు ఉంటే ఈరోజు న్యాయస్థానాలు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయడానికి ఇదొక నిదర్శనంగా మనమైతే చెప్పొచ్చు. ఈరోజు న్యాయస్థానాల పైన చాలా పెద్ద ఎత్తున ఈరోజు సామాన్య ప్రజలకు నమ్మకం కోల్పోతా ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలంటే మధ్యంతర బెయిల్ను ఈరోజు రద్దు చేసి ఖచ్చితంగా అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ తిరిగి జైలుకు పంపించాల్సిన అవసరం ఉంటే అప్పుడు మాత్రమే సామాన్య ప్రజలకు న్యాయస్థానాల మీద నమ్మకం ఏర్పడుతుంది. అప్పటి వరకు కూడా న్యాయస్థానాలు ఈరోజు కొంతమందికి చుట్టాలుగానే వ్యవహరిస్తాయనే కోణంలో ఈరోజు మరొకసారి నిరూపితమైనటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకసారి సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి దాని గురించి ఒకసారి మనం దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సంధ్యా థియేటర్కు షోకాజ్ నోటీసులు చిక్కడపల్లి పోలీసులు జారీ, తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం, లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ పరామర్శించ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి మనందరం కూడా చాలా ఆ బాబు ఎవరైతే శ్రీతేజ్ ఎవరు ఉన్నారో ఆయన క్షేమంగా కోలుకోవాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. ఎందుకంటే పాపం ఆ బాబు ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం చాలా అందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ఒకవైపు తల్లి చనిపోవడం, మరొక వైపు ఈరోజు ఆ బాబు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ పాప ఎవరైతే ఉన్నారో పాపం నిన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ హృదయ విదారకరమైనటువంటి ఈరోజు ఆమె మాటలు వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది.
సో ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు చిక్కట్పల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 10 రోజులుగా వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేశామని హెచ్చరించారు. ఒకరి మృతికి కారణమైన థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని పేర్కొన్నారు. సంధ్యా థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఇందులో 2 థియేటర్లు కలిపి ఒక షోకు 2000 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. థియేటర్లో సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులు లోపల వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు సరైన సూచిక బోర్డులు లేవు. సరైన అనుమతులు లేకుండా థియేటర్ బయట భారీ ఫ్లెక్స్లను ఏర్పాటు చేశారు. దీంతో అభిమానులు భారీగా గుమిగూడారు. థియేటర్లో సరైన సౌకర్యాలు లేవు. లోయర్ బాల్కనీ ప్రవేశ ద్వారం వద్ద సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రేక్షకుల తాకిడి పెరిగి ధ్వంసమైంది. థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ ఇంకా చిత్ర బృందం రాకకు సంబంధించినటువంటి సరైన పద్ధతిలో పోలీసులకు సమాచారం అందించలేదు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు సినీ నటులకు సరైన సీటింగ్ను ఏర్పాటు చేయలేదు. సినీ అభిమానులు థియేటర్ వద్దకు వచ్చే విధంగా భారీ లైటింగ్తో నిబంధనలకు విధంగా ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ థియేటర్లోకి వచ్చే సందర్భంలో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీకి కూడా ప్రవేశాన్ని ఇవ్వడంతో లోపల సినీ ప్రేక్షకులు ఇబ్బందులు తలెత్తాయి. థియేటర్లో ఒకే ఒక డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ మాత్రమే ఉంది. మహిళా ప్రేక్షకుల కోసం సరైన చెకింగ్ ఏర్పాట్లు లేవు. అందరూ DFMD నుంచి వెళ్లేలా చర్యలు తీసుకోలేదు. టికెట్ల తనిఖీకి సంబంధించి సరైన ప్రక్రియ లేకపోవడంతో టికెట్లు లేని వారు కూడా భారీగా థియేటర్లోకి చొచ్చుకొచ్చారు. దీంతో ఉక్కిరి బిక్కిరి వాతావరణం నెలకొంది. థియేటర్ సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులకు సరైన పార్కింగ్ వ్యవస్థ లేదు. థియేటర్ యాజమాన్యం లోపల ప్రధాన గేట్ వద్ద పూర్తి భద్రతా చర్యలను తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సంఘటన చోటు చేసుకుంది. ఈ 11 లోపాలు పోలీసుల పరిశీలనలో బయటపడ్డాయి. ఈ లోపాలు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఈ నెల 12న షోకాజ్ నోటీస్ ఇచ్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయొద్దనే అంశంపై సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. 10 రోజుల్లో సమాధానం రాకపోతే లైసెన్స్ రద్దు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి లైసెన్స్ను ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంకొకసారి ఎవడన్నా సెలబ్రిటీ ఇష్టం వచ్చినట్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ పర్మిషన్ లేకుండా పోతా అంటే ఈరోజు ఆ థియేటర్లు కూడా మూసివేయబడతాయి. ఆయా సెలబ్రిటీలు కూడా జైలుకు పోబడతారు అనేటువంటి విషయాన్ని ఈరోజు పంపించాలంటే ఖచ్చితంగా సంధ్యా థియేటర్ క్లోజ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు ఆ అల్లు అర్జున్ కూడా మళ్ళొకసారి బొక్కలేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు కూడా దీనిలో చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు, ఈరోజు సీఎం పేరు మర్చిపోయాడు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి చెప్పేసి ఈరోజు కక్ష కట్టుకుని ఆయన జైలు పంపించి చెప్పేసి అంటా ఉన్నాడు. ఈరోజు సోయిలేని దద్దమ్మ కేటీఆర్, నువ్వు ఈ హీరోకు బానిస కుక్కలాగా వ్యవహరిస్తా ఉన్నావు. ఈరోజు ఆ శ్రీతేజ్ అనేటువంటి చిన్న బాబు కిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే అక్కడికి పోయి పరామర్శించాల్సింది పోయి ఈరోజు అల్లు అర్జున్కు బానిస కుక్కలాగా వ్యవహరిస్తా ఉన్నావు. ఎక్కడ బతుకుర్రా నాకు అర్థం కాదు. ఇది ఏం బతుకు? నీ ఎక్కడ ఉండేటవు? నీ ఎక్కడ దాకా పోయినావు రా నువ్వు? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా? కేటీఆర్ నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఎట్లా తయారైనవు? ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మొత్తం హీరోయిన్లందరికీ బానిస కుక్కలాగా వ్యవహరిస్తా ఉన్నావు. వాళ్ళ బూట్లు నాకే ఒక వ్యక్తిలాగా వ్యవహరిస్తా ఉన్నావు నువ్వైతే. శ్రీతేజ్ అనేటువంటి చిన్న బాబు 10 సంవత్సరాల బాబు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు దాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడతా ఉంటే నీకు మాత్రం అల్లు అర్జున్ ఎక్కువైపోయాడు. అల్లు అర్జున్కి ఏమైందే? ఒక్కరోజు జైలు పోతావు, 2 రోజులు జైలు పోతావు, 10 రోజులు జైలు పోతారు కావచ్చు. ఏమవుతుంది? ఏమన్నా జీవితాలు మునిగిపెట్టినా లేకపోతే కోట్ల ఆస్తులు మునిగిపెట్టినా? ఆడ చిన్న బాబు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆయన పోయి పరామర్శించాల్సి పోయి ఇట్లా మాట్లాడతావా? అల్లు అర్జున్ బానిస కుక్కలాగా మాట్లాడతావా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా నీకు కేటీఆర్? ఎట్లా తయారైన నువ్వు? ఏంది హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీతో నీకు సంబంధం ఏంది? వాళ్ళకు ఏ చిన్న నొప్పి అయినా కానీ నీకెందుకు బాధ అవుతా ఉంది? దీనికి కారణం ఎవడు? కేసీఆర్ కొంచెమైనా నీ కొడుకు వానికి బుద్ధి చెప్పురా నాయన, వానికి బుద్ధి చెప్పు. ఆ సన్నాసికి ఎట్లా తయారైండు? సినిమా వాళ్లకు బానిస కుక్కలాగా తయారైంది తప్ప ఈరోజు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆ రేవతి పాపం అమ్మాయి చనిపోతే కనీసం ఆ ఒక్క పరామర్శ కూడా లేదు ఆ కుటుంబానికి. కనీసం ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా లేదు. ఏం బతుకు నాకు అర్థం కాదు నీది. నువ్వు బతుకు అసలు నువ్వు తెలంగాణ సమాజానికి పట్టినటువంటి చీడ పురుగు రా. నువ్వైతే నిజంగా చీడ పురుగు నువ్వు. తెలంగాణ పట్టినటువంటి దరిద్రం శని అంతా నువ్వేరా. నీదో బతుకు ఎందుకు బతుకున్నావు కూడా అర్థం కావట్లే. కట్టుకొని చావండి మీ అందరు కలిసి.
పీడ వదులుతుంది, తెలంగాణ పట్టినటువంటి పీడ వదులుతుంది. సో అది సంధ్య థియేటర్ సంబంధించినటువంటి అంశం మిత్రులారా.